వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగనమల నియోజకవర్గ సమన్వయకర్తగా వీరాంజనేయులు ఎంపికయ్యారు. సో ఆయన నియామకం పైన సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఎందుకంటే సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వీరాంజనేయులు సింగనమల నియోజకవర్గ సమన్వయకర్తగా ఎంపిక కావడం పట్ల స్వాగతిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మన ముందు వీరాంజనేయులు గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా వీరాంజనేయులు గారు ప్రధానంగా ఎట్లాంటి అభిప్రాయంతో ఉన్నారు? ఎందుకంటే మిమ్మల్ని ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న మిమ్మల్ని కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా అపాయింట్ చేశారు ముఖ్యమంత్రి గారు. ఏం చెప్దాం అనుకుంటున్నారు ఈ సందర్భంగా? ముఖ్యంగా నన్ను ఈరోజు సింగనమల నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించినందుకు మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఎమ్మెల్యే జలగడ్డ పద్మావతి గారికి, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఒక పేద సామాన్య కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్న గతంలో సర్పంచ్గా చేశారు, మాజీ సర్పంచ్. ఇప్పుడు ప్రస్తుతానికి సింగిల్ విండో డైరెక్టర్గా కూడా కొనసాగుతున్నారు. నా భార్య అయిన సతీమణి గారు ప్రజెంట్ నా రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్గా నియమింపజేశారు. మేము వారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని మేము కోరుతున్నాం. సో మీరు ఎస్సీ మాదిగ కులానికి సంబంధించిన వారు కదా. సో కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి కానీ లేకపోతే పార్టీ డెవలప్మెంట్ కానీ ఎట్లా కృషి చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఒక సమన్వయకర్తగా అందరినీ కలుపుకొని పోవాలి కదా, ఎట్లాంటి యాక్షన్ ప్లాన్తో ఉన్నారు మీరు? ముఖ్యంగా ఈరోజు చెప్తున్నాను, ఇప్పుడుండే ప్రజెంట్ ఎమ్మెల్యే జలగడ్డ పద్మావతి గారు మేడం ఆల్రెడీ డెవలప్మెంట్ నియోజకవర్గంలో చేశారు. వారి సూచనలు సలహాల మేరకు తీసుకొని నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో వారి ముందుకు వెళ్దామని ఆలోచిస్తున్నాను. ఓకే, సంక్షేమ పథకాలపై ఎట్లాంటి ప్రచారం చేయబోతున్నారు? రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు కదా, ఇంటింటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది కదా, దాన్ని మీరు ఎట్లా తీసుకెళ్తారు ఒకసారి చెప్పండి. అందులో భాగంగానే ఈ 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గడప గడప కార్యక్రమం కూడా చేశారు. ఆల్రెడీ ఇప్పుడుండే ఎమ్మెల్యేలందరూ కూడా కంప్లీట్ చేశారు. ఈ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరిని కలుపుకొని సమన్వయం చేసుకొని వాళ్లకు సంక్షేమ పథకాల గురించి అర్హత ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి సంక్షేమం ఏ విధంగా అందింది, వాళ్ళ అభివృద్ధి ఏమి, ఈ సంక్షేమ పథకాలు అందించిన దానికి వారు ఏ విధంగా డెవలప్ అయ్యారు అని వాళ్ళని అడిగి తెలుసుకోబోతున్నాము. ఇంకా రానున్న రోజుల్లో కూడా దగ్గరకు ఎన్నికలు కూడా దగ్గరలో ఉన్నాయి. వాళ్ళందరినీ కలిసి ఈ విధంగా చెప్పాలని ప్రయత్నం చేస్తాం. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏమి, అంటే ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఎక్కడ ఏ ఊరు మీది, మీ తండ్రి ఏం చేస్తారు ఒకసారి చెప్పండి. సార్ మాది సింగనమల మండలం సి బడవేందపల్లి గ్రామం. మాకు వ్యవసాయ భూమి అయితే లేదు సార్. ప్రజెంట్ మా నాన్న 2013 నుంచి 18 వరకు గ్రామ సర్పంచ్గా చేశారు. నేను 2014లో నా చదువు పూర్తయింది. నేను ఎంఏ బీఎడ్ నాది చదువు 2014 కంప్లీట్ అయింది. 2013 నుంచి 18 వరకు సర్పంచ్గా చేశారు. ప్రజెంట్ నా భార్య కూడా రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్గా ఉన్నారు. అప్పటి నుంచి ప్రజల్లో ఉన్నాము, ప్రజలకు సేవ చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పటికి కూడా సింగనమల మండలంలో కానీ గ్రామ పంచాయతీల్లో కానీ ఎక్కడ పోయినా కూడా మనం ఏ విధంగా అభివృద్ధి చేశాము ఎక్కడ అని ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. మండలంలో మా నాన్నకు కొంచెం పేరు ప్రతిష్టలు రావడం జరిగింది. ఎప్పటికీ నిత్యం ప్రజల్లో ఉండి వాళ్ళకి సేవ చేయడమే మా ప్రధాన లక్ష్యం. ఒక సామాన్య కార్యకర్తను ఇంత పెద్ద పదవిని ఇవ్వడాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు మీరు? ముఖ్యమంత్రి గారికి ఏం చెప్తారు మీరు? మీరు సమన్వయకర్త అవుతారని నేను అస్సలు ఊహించలేదు. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, అస్సలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సాధికారత గురించి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెబుతుంటారు. అందులో భాగంగానే ఒక సామాన్య కార్యకర్త కూడా అవకాశం ఇస్తే నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చేయగలము అనే స్థాయికి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉండి వారికి ప్రజాసేవ చేయాలని కోరుకుంటున్నాను. మొత్తం మీద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న తనకు సమన్వయకర్త బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా రుణపడి ఉంటారని చాలా స్పష్టంగా వీరాంజనేయులు గారు పేర్కొంటున్నారు. సింగనమల నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్న వాతావరణం కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్ శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.